మన బైక్ అయితే ఒక మేజర్ ప్రాబ్లం అయితే ఉందన్నమాట మన బండిలో అయితే. ఏం చేస్తాను రైడా ఈ సెటప్ వీటన్ని అన్ని పెట్టుకొని హెడ్ లైట్స్ అయితే అన్ని ఆఫ్ అయిపోయినాయి అనమాట. అర్థమైంది. సో హే గైస్, వెల్కమ్ ఎవరీబడీ టు నాగరాజ్. ఐమ్ బ్యాక్ అగైన్ విత్ ఎ న్యూ వీడియో. సో ఐ హోప్ యూ పీపుల్ ఆర్ గుడ్. బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ రాలేదు. సో గైస్, ఇది వచ్చేసి మన బైక్ సెకండ్ సర్వీస్ అయితే ఇవ్వడానికి అయితే వచ్చినాం అనమాట. సో ఇది వచ్చేసి మన బైక్ అయితే ఒక మేజర్ ప్రాబ్లం అయితే ఉందన్నమాట మన బండిలో అయితే. సో ఏంటంటే యాక్చువల్లీ ఫస్ట్ సర్వీస్ అయితే అయిపోయింది మనకైతే. అండ్ ఆఫ్టర్ దట్ సమ్ టైమ్ తర్వాత మనకు వచ్చేసి హెడ్ లైట్స్ అయితే అన్ని ఆఫ్ అయిపోయినాయి అనమాట. అండ్ ఫస్ట్ చెక్ చేయించడానికి వచ్చినాము, బట్ హెడ్ మొత్తం సెట్ చేయాలి అండ్ ఇప్పాలి అని చెప్పారు. అండ్ దాని తర్వాత వాళ్ళు పెట్టేళ్ళమని చెప్పారు అనమాట. మనకు పెట్టేళ్తే మనకు ఇంకో వెహికల్ అయితే లేదు, కానీ ఎన్ని రోజులు అయితే పెట్టలేదు. అండ్ ఆల్మోస్ట్ 3-4 days అవుతుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే యాక్చువల్లీ మనకు ఫస్ట్ సర్వీస్ నేను చేయించిన 1200 and 1300 బెడ్రూమ్లో చేయించినాం కదా. అండ్ ఆఫ్టర్ దట్ మనకు సెకండ్ సర్వీస్ వచ్చేసి యాక్చువల్లీ 7000కి. అండ్ ఇప్పుడు వచ్చేసి 5000 or 4000 చేంజ్ ఏమో తిరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు మీటర్ ఉంటుంది కదా, స్పీడోమీటర్, అండ్ అందులో వచ్చేసి లో ఆయిల్ ప్రెషర్ అని అయితే చూపిస్తుంది అనమాట. సో ఆ ప్రాబ్లం ఉంది. అండ్ మనకు బండి వచ్చేసి హెడ్ లైట్స్ అయితే రావట్లేదు. సో ఎందుకు రావట్లేదు ఏంటి అసలు ఏం అర్థం కావట్లేదు. మనకు ఫస్ట్ సర్వీస్ చేయించినప్పుడు ఆయిల్ పోసారు, అంతా ఓకే ఉంది. బట్ ఇది వచ్చేసి మనకు 7000 వరకు రావాలి, బట్ లో ఆయిల్ ప్రెషర్ అని చూపిస్తుంది అనమాట. సో మీకు చూపిస్తుంది చూడండి ఇప్పుడైతే. అండ్ ఎన్ని కిలోమీటర్స్ వరకు మన బండి అయితే తిరిగిందో, అలాగే ఇంజన్ ఆయిల్ చూపిస్తుంది అని చెప్పాను ప్రెషర్. సో అది కూడా మీకు అయితే చూపిస్తుంది చూడండి ఇప్పుడు. వాయిస్ హియర్ ఇస్ అవర్ బ్యూటీస్. సో ఇది వచ్చేసి మన ఫ్రెండ్ అనమాట. అండ్ దిస్ ఇస్ అవర్ బీస్ట్. So finally you can see my number plate, TG058584. So that was a good number plate anamata manakaithe. So luckily we got that number plate. So here we go guys. So actually 3862 kilometers తిరిగింది అదే అనమాట. సో యాక్చువల్లీ బండి స్టార్ట్ చేసి రన్నింగ్ లో ఉంటున్నప్పుడు అయితే చూపిస్తుంది లో ఆయిల్ ప్రెషర్ అనేసి. సో ఇప్పుడైతే మనం సర్వీస్ సెంటర్ దగ్గరే ఉన్నాం. లోపలికి వెళ్ళి అండ్ డౌట్స్ అయితే అడుగుదాం అనమాట. సో యాక్చువల్లీ సెకండ్ సర్వీస్ చేపిస్తే సో అందులో వచ్చేసి హెడ్ ఇప్పి చెక్ చేస్తారనమాట, వైరింగ్ ఏమైనా ప్రాబ్లం ఉందేమో అనేసి. సో నార్మల్గా చేసి మనకు కాస్ట్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ సర్వీస్తో పాటు చేపిస్తారనమాట, ఫ్రీగా అయిపోతుంది కదా, లేబర్ చార్జెస్ పడవన్నమాట. అందుకనే సో ఇప్పుడు మనైతే లోపలికి వెళ్ళి ఇక వాళ్ళకైతే చెప్దాం అనమాట ప్రాబ్లం ఉందని. అండ్ అలాగే ఆయిల్ ఇంత జల్దీ ఎందుకు అయిపోయిందో కూడా మనమైతే కనుక్కుందాం. సో సీ యూ గైస్ ఇన్ ద సర్వీస్ సెంటర్. మన బండిలో ఎంత ఆర్పిఎం ఉంటుందో చూడండి. యాక్చువల్ క్లచ్ మొత్తం వదిలిపెట్టిన 30 gearలో ఉంది, అయినా ఈజీగా అది 16 to 20 వెళ్ళిపోతుంది అనమాట బండి అయితే. క్లచ్ మొత్తం వదిలిపెట్టిన. ఫైనల్లీ వి ఆర్ హియర్. ఆయిల్ ప్రెషర్ యాక్చువల్లీ మొన్నటి నుంచి వస్తుంది అన్న, మన నైట్ నుండి. అసలు ఎందుకు వస్తుంది లో ఆయిల్ ప్రెషర్ అనేది చెక్ చేయాలి, చూడాలి. సెన్సర్లు ఏమైనా ప్రాబ్లం వస్తుంది, లోపల డస్ట్ ఏమైనా ఫామ్ అయిపోయినా వచ్చి. అంత కంపెనీలో రన్నింగ్లో అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఎక్కడ వెళ్ళారండి మీకు తెలుస్తుంది. మస్తు ఇబ్బంది అవుతుంది నాకు దీనివల్ల. వీడియో చూస్తున్నారు భగవంతుడా, అదే ప్రశ్న. మీరేం రాదు, క్యాజువల్గా నేను యూట్యూబ్లో పెట్టుకుంటా అన్న. నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. కెరియర్. క్లచ్ కూడా ఏ కోసం మొత్తం కింద అయిపోయింది. నేను అంటే అది ఇలా పట్టుకున్నావు అంటే ఇలా స్లిప్ అయింది. ఎప్పటి నుంచి చేంజ్ చేద్దాం అనుకుంటుంది. ఓకే, కుదరలేదు, మర్చిపోతామని నేను చేంజ్ అయినప్పుడల్లా. వీడియోస్ వీడియో పెట్టా. సో వాయిస్ ఇప్పుడే మన సర్వీస్ సెంటర్ నుంచి అయితే బయటకైతే వెళ్ళినాం అనమాట. అండ్ సో మనకైతే ఆ బైక్ తీసుకొని అండ్ స్లిప్ అయితే ఇస్తారు. సో ఎందుకంటే మనం బైక్ పెట్టామనే ప్రూఫ్ అనమాట. యాక్చువల్లీ వాళ్ళు చెక్ చేసి చెప్తా ఉన్నారు, ఫ్యూయల్ కొట్టించుకొని మళ్ళీ సరిగ్గా లేకపోతే చెక్ చేయాలి, చాలా ఉంటుంది. అండ్ వెళ్ళి చెక్ చేయాలి, వెళ్ళి మేము టెస్ట్ డ్రైవ్ చేయాలి, మళ్ళీ బండి రన్నింగ్లో ఉంటుంది అది అని చెప్పారనమాట. సో మళ్ళీ ఫ్యూయల్ ఫిల్ చేసుకొని అయితే వచ్చినాం. మళ్ళీ కాల్ చేస్తామని చెప్పారు ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయనేసి. మళ్ళీ మనం అయితే వద్దాం. మీరు చూసి ఉంటారు కదా, జాగ్రత్త నాకు ఇచ్చేది.
దీనివల్ల లో ఆయిల్ ప్రెజర్ ఇది ఎక్కడ ఉంటుంది? ఇంజన్ దగ్గర ఉంటుంది అది. ఈ మధ్యలో కావచ్చు. ఓకే. సో వాయిస్ అండ్ ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ టైం 6:30 అట్లా అవుతుంది అనమాట. సో ఈవినింగ్ టైము. అండ్ ఇప్పుడే మన సెకండ్ సర్వీస్ కూడా అయిపోయింది మన బండిది అయితే. చెప్తాను నేనైతే ఏమేమైందో. అండ్ బిల్ వచ్చేసి మనకు సెకండ్ సర్వీస్ 1960 రూపీస్ అయితే అయింది. సో యాక్చువల్లీ ఫస్ట్ సర్వీస్ వచ్చేసి మనకు 1800 చేంజ్ ఏమో అయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి 1960 రూపీస్ అయితే అయింది. అండ్ సో మన బైక్ అయితే హెడ్ లైట్స్ అయితే వస్తలేమంట. సో ఎందుకంటే హెడ్ వచ్చేసి హెడ్కి వాటర్ వెళ్ళడం వల్ల అది సర్క్యూట్ అయిందంట హెడ్ మొత్తం. సో హై బీమ్లో ఫ్లాష్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆ హెడ్ చేంజ్ చేయించుకోవాలి కావాలంటే. అంటే మనకు ఆ డిఆర్ఎల్స్ కానీ లేదా నార్మల్ లైట్ రావాలంటే మనం చేంజ్ చేసుకోవాలి. అండ్ సో దాని కాస్ట్ మొత్తం వచ్చేసి అప్రాక్స్గా అయితే 12K ఉంటుందంట. అంటే హెడ్ ఒక్క కాస్ట్ వచ్చేసి. అండ్ అలాగే మనకి ఇంజన్లో వచ్చేసి ఇది ఉంటుందంట ఇంజన్ దగ్గర. సో ఇప్పుడు మీకు ఆ క్లిప్ యాడ్ చేస్తాను. సో అది కూడా అయితే పోయిందనమాట. సో దానివల్లనే మనకు లో ఆయిల్ ప్రెజర్ అనేది చూపిస్తుందంట. సో ఇప్పుడు అది కూడా అయితే వేసేసారు. అండ్ ఫైనల్గా మన సెకండ్ సర్వీస్ కూడా అయితే అయిపోయింది. అండ్ థర్డ్ సర్వీస్ వచ్చేసి మనకైతే 10,000 కిలోమీటర్స్కి అయితే ఉంది. దగ్గర వచ్చేసి వాషింగ్ అయితే ఉండదు అనమాట. బయట చేయించుకోవాలి. అండ్ సో ఇక్కడ ఇంజన్ ఉంది కదా, సో దీని చుట్టూ ఒక లేయర్ లాగా అయితే వస్తుంది. ఆ క్లిప్ నేను యాడ్ చేస్తాను మీకు. సో అది వచ్చేసి కట్ అయిపోయింది అనమాట. సో అది కట్ అయిపోవడం వల్ల మనకు అది లో ఆయిల్ ప్రెజర్ అయితే అనేది చూస్తుందంట. అండ్ మన చైన్ లూబ్ అండ్ క్లీన్ కూడా అయితే అయిపోయింది. బండి వాష్ చేయించాలి. నెక్స్ట్ అది బండి కూడా వాష్ చేస్తే అయిపోతుంది. సో అని చెప్పినా అనమాట, సర్వీస్ చేసేటప్పుడు కాల్ చేయండి బ్రో అంటే. సో టైం పడుతుంది బ్రో, అంతసేపు వెయిట్ చేయలేరు, అందుకనే నేను అయిపోయినాకనే కాల్ చేస్తాను అని చెప్పారు. బట్ ఓకే అని చెప్పిన అనమాట. సో జస్ట్ ఇలా ఒక క్లిప్స్ తీసుకుందామని అయితే అనుకున్నాను నేనైతే. బట్ ఓకే, ఎందుకంటే అది లో ఆయిల్ ప్రెషర్ అనేది చూస్తున్నాను కదా, సో అది చెక్ చేయాలని చెప్పిన. అండ్ అలాగే సర్వీస్ చేయమన్నా నేను హెడ్ లైట్ గిట్ రావట్లేదు అని చెప్పిన కదా. సో హెడ్ గిట్ మొత్తం ఇప్పాలి అండ్ ఫిట్ చేయాలి అండ్ వైరింగ్ మొత్తం చెక్ చేయాలి. సో అదొక రీజన్ ఉండే. సో అందుకనే వాళ్ళైతే డైరెక్ట్ చేసేసి అండ్ ఫైనల్గా అయిపోయిన తర్వాత కాల్ చేస్తామని చెప్పారు. సో ఓకే అని చెప్పిన. అండ్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది బ్రో అని చెప్తాను. అండ్ మనమైతే వచ్చేసాం అనమాట. సో యా, that's it for today. So I hope you guys enjoyed this video. If you actually did, make sure to subscribe to my YouTube channel. So Nagraj, see you on the next one. Bye bye.